అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ప్రతిరోజు కూడా ఉన్నది డిస్కస్ చేస్తున్నాం. సో కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా ఒక 10 వీడియోలు చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులందరికీ కూడా మన ఈ ఛానల్ గురించి చెప్పండి. సో ప్రతిరోజు ఉదయం 8 అంటే మ్యాక్సిమం 7:45 కల్లా చేస్తున్నా. ఈరోజు సండే కదా, కొంచెం లేట్ అయిందంతే. పేదరికానికి 6 మెట్లు. కోటీశ్వరులు అవ్వడం ఎలా, ఉన్నతోద్యోగం సాధించడం ఎలా, వ్యాపారంలో విజయం ఎలా అని అడిగే రోజుల్లో విజయానికి 7 మెట్లు లాంటివి వెతుక్కుంటున్న కాలంలో పేదలవ్వడం ఎలా అనేవారు ఉంటారా? ఎవరైనా పేదరికం మెట్లు ఎక్కాలనుకుంటారా? ఉంటారా లేదో ఇది చదివి మీరే తేల్చుకోండి అని ఒక 7 అలవాట్లు మనిషికి ఉంటే మనిషి ఆటోమేటిక్గా పేదవాడు అయిపోతాడంట. అంటే సంపాదన పోద్ది, సంపాదన కరిగిపోద్ది, ఏమీ నిలబెట్టుకోలేరు. దానికి ప్రధాన ఫస్ట్ రీజన్ వాళ్ళు చెప్పింది ఏంటంటే సామాజిక మాధ్యమాల్లో తలమొగలవడం, సోషల్ మీడియాని విపరీతంగా వాడడం. సోషల్ మీడియా పైత్యం పెరిగిపోతుంది. ఇన్స్టాగ్రాము, ట్విట్టర్, ఫేస్బుక్ పెరిగిపోతున్నాయి. మనకి పనికొచ్చేవి ఎక్కువ ఉండవు. 90% ఫేక్, 95% ఫేక్ ఉంటాయి. ఏది ఫేకో ఏది నిజమో తెలుసుకునేలాగా కాలం గడిచిపోద్ది. సో ఇది అలాగే మంచి అలవాట్లకు దూరం అవ్వడం. ఒకప్పుడు పొద్దున్నే కూర్చుంటే మనం పేపర్ చదివేవాళ్ళం. కనీసం పేపర్ చదవడానికి, పత్రికా పఠనానికి రోజులో 40 నిమిషాల నుంచి గంట సేపు కేటాయించేవాళ్ళం ఒక 20 ఏళ్ల కిందట. ఇప్పుడు కనీసం పత్రికా పఠనం కోసం ఒక పావు గంట కూడా కేటాయించట్లేదంట. అసలు ఇంటర్నేషనల్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. సో అంతా కూడా ఇది మొబైల్లో, స్మార్ట్ ఫోన్లో అన్నీ వచ్చేయాలన్నమాట. సో అందుకే ఇంపార్టెంట్ విషయాలనే తెలుసుకోవాలన్నమాట డైలీ మనం. ఇలా కొన్ని అలవాట్లు ఇచ్చారు. ఇవన్నీ ఉంటే పేదరికంలోకి వెళ్ళిపోతారని ఈనాడులో సండే కాబట్టి ఒక హాఫ్ బీట్ వార్త రాశారు. మంచి వార్త. తర్వాత ఇంకో కీలకమైన అంశం అండి, మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది, జగనే ఆదేశించారు. పార్టీకి భారీగా ఫండ్ వచ్చేలా మద్యం విధానం రూపొందించమన్నారు. సిట్ విచారణలో రాజ్ కెసిరెడ్డి వెల్లడి. 2వ రోజు 8 గంటల విచారణ. 100కు పైగా ప్రశ్నలు అడిగిన అధికారులు. ముడుపులపై నోరు విప్పని కెసిరెడ్డి. మొత్తానికి ముడుపులు ఎంత వచ్చాయి, ఎలా వచ్చాయి అనేది చెప్పలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే మేము చేసాం, ఆయన చెప్తేనే మేము మద్యం విధానం మార్చాం. సో ఫైనల్ మా ఇంటెన్షన్ ఏంటంటే పార్టీకి భారీగా ఫండింగ్ రావాలి, అంటే ముడుపులు భారీగా రావాలి. దానికి తగ్గట్టు మీరు మద్యం విధానం ఎలా మారుస్తారో మార్చుకోండి. ఏ డిస్టిలరీస్ని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారో చేసుకోండి, మీరు ఏదైనా చేయండి. మనకు నెల ఇంత ఫండింగ్ రావాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆయన చెప్పారు కాబట్టే మేము చేశాము అని రాజ్ కెసిరెడ్డి గారు సిఐడి సిట్ విచారణలో వెల్లడించారంట. పార్టీ ఫండ్ కింద వైకాపాకు భారీగా నిధులు సమకూరేలా మద్యం విధానం రూపొందించాలని నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు బాధ్యతలు అప్పగించారని, మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డి సిట్ విచారణలో అంగీకరించినట్టు సమాచారం. అత్యధికంగా ఆర్డర్లు దక్కించుకున్న మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీస్ నుంచి వసూలు చేసిన సొమ్మును నాటి ప్రభుత్వ పెద్దల తరపు ప్రతినిధులకు ఎలా చేర్చాలనే దానిపై మాత్రం నోరు విప్పలేదని తెలిసింది. రాజ్ కెసిరెడ్డిని వారం రోజులు కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు 2వ రోజైన శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దాదాపుగా 8 గంటల పాటు విచారించి 100కు పైగా ప్రశ్నలు వేస్తే ఆయన పొడిగా ముక్తసరిగా కొన్నిట్లకి సమాధానం ఇచ్చాడు, కొన్ని దాటవేశాడనమాట. అయితే ఇది అప్పుడే అవ్వదు, విచారణ ఇంకా జరుగుతూనే ఉంటుంది. దాదాపుగా 8 రోజులు విచారణ జరుగుద్ది కాబట్టి, కస్టడీలో ఉంటాడు కాబట్టి ఆయన నుంచి నిజం కక్కిస్తారనే నమ్ముతుంది సిట్. పాకిస్తాన్పై మరిన్ని ఆంక్షలు. దిగుమతులు, నౌకలపై భారత్ నిషేధం. ఉత్తరాలు, పార్సల్ సేవలు నిలిపివేత. అబ్దాలీ క్షిపణుల్ని పరీక్షించిన దాయాది దేశం. ఒక్క నిమిషం అండి. పాకిస్తాన్ మీద ఇండియా మరిన్ని ఆంక్షలు, ఎగుమతులు దిగుమతుల మీద కొన్ని ఆంక్షలు విధించింది. అసలు నౌకలు, ఈ షిప్మెంట్స్ ఎక్కడికక్కడ ఆగిపోవాలి అని చెప్పి స్ట్రిక్ట్గా ఆర్డర్ వేశారు నిన్న. అంటే పాకిస్తాన్ని అష్టదిగ్బంధనం చేయడం, ముప్పేట దాడి చేయడం, వాళ్ళకి రావాల్సిన రుణం ఆపేయడం, వాళ్ళ ఆర్థిక దెబ్బలు కొట్టడం, వాళ్ళ మీద ఆర్థికంగా దెబ్బ కొట్టడం, వాళ్ళకి వెళ్ళాల్సిన నీళ్లు ఆపేయడం, వాళ్ళకి వెళ్ళాల్సిన ఎగుమతులు ఆపేయడం, వరల్డ్ వైడ్ ట్రేడ్ బిజినెస్ ఆపేయడం, ఇలా అన్నీ చేయడం వల్ల ఆ దేశం
ముప్పేట దాడి అష్టదిగ్బంధనం అయిపోద్ది, అయిపోయేప్పుడు డిఫెన్స్లో పడుతుంది, ప్రజల జీవితం అతలాకుతలం అవుద్ది. ఆ టైంలో ప్రభుత్వం ఇంకా సానుకూల నిర్ణయం తీసుకుంటుంది అని నమ్ముతున్నారనమాట. సో పాకిస్తాన్ డైరెక్ట్ యుద్ధాన్ని కోరుకుంటే భారతదేశం యుద్ధం కాదు, మీలో మార్పు రావాలి అని వీళ్ళు మన ఇండియా చేస్తున్న చర్యలన్నీ అలా ఉన్నాయన్నమాట. సో అది ఇక్కడ రాశారు, ఆంధ్రప్రభలో రాశారు. ఇదిగోండి, భారత్ జలాల్లోకి పాక్ నౌకలకు నో ఎంట్రీ, దిగుమతులు నిషేధం, మెయిల్స్ పార్సెళ్లకు నో ఛాన్స్, జల రవాణా బంద్, పాక్ ఉత్పత్తులకు నో, అక్కడి నుంచి వచ్చే ఇతర దేశాల సరుకులు వద్దు, పాక్ అష్టదిగ్బంధంతో ఆట గట్టిస్తా, ప్రధాని మోదీ సింహగర్జన, కీలక భేటీలు, వ్యూహరచన మంత్రాంగాలు, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ హాజరు, కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా భేటీ, త్వరలో పహల్గాం ఉగ్రదాడి ఘటనపై ఎన్ఐఏ నివేదిక, త్వరలో కాదు ఈరోజే నివేదిక ఇస్తారు, భారత త్రిశూల శక్తి అరేబియా సముద్రాల్లోకి గస్తీ, ఒకే చోట ధ్రువ్ హెలికాప్టర్, ఐఎన్ఎస్ కోల్కతా యుద్ధనౌక, స్కార్పిన్ సబ్మెరైన్ పహారా, ఎనీ టైమ్ ఎనీవేర్ ఎనీహౌ హ్యాష్ట్యాగ్తో అధికారుల పోస్ట్. సో మేము ఎనీ టైం సిద్ధంగా ఉన్నాము, ఎక్కడైనా సిద్ధంగా ఉన్నాము అనేటట్టు త్రిదళ విభాగాల అధికారులు సిబ్బంది కూడా సిద్ధమవుతున్నారన్నమాట. సో దాన్ని ఇక్కడ ఇలా ప్రజెంట్ చేశారు, ఈ ఉద్రిక్తతలు ఈ వ్యవహారం మొత్తాన్ని. ఇక పెద్దిరెడ్డి ఇంటి దగ్గర సర్వే చేస్తారా, అధికారులకు మాజీ మంత్రి అనుచరులు బెదిరింపులు, వారిని బతిమాలేందుకే పోలీసులు పరిమితం, బొగ్గమఠం భూముల ఆక్రమణపై హైకోర్టు ఆదేశాలతో సర్వేకు వెళ్ళిన సంయుక్త బృందం. పెద్దిరెడ్డి గారు స్థలం ఆక్రమించుకున్నారు అనే ఆరోపణలు ఫిర్యాదులు రావడంతో ఆయన ఇంటిని సర్వే చేయడానికి అధికారులు వెళ్తే వాళ్ళని పెద్దిరెడ్డి గారి అనుచరులు బెదిరించారంట. ఏంటి మీకు అంత ధైర్యం ఉందా, పెద్దిరెడ్డి గారి ఇంటికి వచ్చే మీరు సర్వే చేస్తారా అని. పాపం పోలీసులు వాళ్ళని బతిమలాడుకున్నారంట, బాబు ఏదో హైకోర్టు చెప్పింది తప్పదని చెప్పి బతిమలాడుకున్నారంట. అది ఇదిగోండి, పెద్దిరెడ్డి ఇంటి దగ్గరే సర్వే చేస్తారా, మీకు అంత ధైర్యం ఉందా అని. బొగ్గమఠం స్థలం ఏరియల్ వ్యూ, ఇది ఆయన ఆక్రమించుకున్నారని. సర్వే సమయంలో ఆటంకాలు కలగకుండా ఉండేందుకు పోలీసులను మోహరించాలని తిరుపతి అర్బన్ తహసీల్దార్ లేఖ రాసిన నామమాత్రంగా సిబ్బందిని కేటాయించారు. ఒక డిఎస్పీ, సిఐ, 2 ఎస్ఐలు, 7 సిబ్బంది మాత్రమే అక్కడ ఉన్నారు. పెద్దిరెడ్డి అనుచరులు గతంలో భూములను లీజుకు తీసుకున్నామంటున్నవారు అధికారులను బెదిరిస్తున్నా పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. వారిని బతిమాలి పక్కకు తీసుకువెళ్ళడానికి పరిమితమయ్యారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని భావించి చివరకు మరో 40 మందిని రప్పించారు. పోలీసులు చూడండి ఎలా ఉన్నారు. చిత్తూరు జిల్లా పోలీసులు అందరూ కూడా సాగిల ఒక రకంగా పెద్దిరెడ్డి గారితోనే ఇంకా రాసుకుంటూ పూసుకుంటూ ఉన్నాయన్నమాట వ్యవహారం. ఎవరి కోసం ఈ జగన్నాటకం పిఎస్ఆర్ మొత్తానికి ఈయన గ్రూప్ 1లో సుమారు 90,000 ఓఎంఆర్ షీట్ల మీద ఇలా చేయించారంట. గ్రూప్ 1 2018 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనంలో కొత్త కుంభకోణం వెలుగులోకి వచ్చింది. డిజిటల్ విధానంలో మూల్యాంకనం జరిగిన జవాబు పత్రాల ఫలితాలనే స్వల్ప మార్పులతో మాన్యువల్ మూల్యాంకనంలోనూ చూపించేందుకు వైకాపా పాలనలో నాటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు పకడ్బందీ నాటకం ఆడారు. సాధారణంగా జవాబు పత్రాల మూల్యాంకనానికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తారో వాటినే ప్రభుత్వ డబ్బుతో యథావిధిగా చేసి ఓఎంఆర్ షీట్లపై అనామకుల చేత మార్కులు నమోదు చేయించారు. సుమారుగా 90,000 ఓఎంఆర్ షీట్లపై అలా చేయించారు. నాటి సీఎం జగన్ అండదండలు చూసుకొని ఏపీపీఎస్సీ ప్రతిష్టను, అభ్యర్థుల భవిష్యత్తును చిదిమేసేందుకు పిఎస్ఆర్ కుయుక్తులు పన్నారు. కార్యదర్శి హోదాలో హద్దు మీరు వ్యవహరించిన ఆయన ఆగడాలు పోలీసు విచారణలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అని, ఈ మూల్యాంకనంలో ఆయన చేసిన అక్రమాలు, ఆయన చేసిన తప్పులు మొత్తం మీద దాదాపుగా అంటే ఎంతమంది నష్టపోయి ఉంటారు ఇలా. గ్రూప్ 1 డిజిటల్ మూల్యాంకన ఫలితాలను 28 అంటే ఏప్రిల్ 28, 2021 కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు వెల్లడించారు. నోటిఫికేషన్లో పేర్కొనకుండా డిజిటల్ విధానాన్ని అనుసరించారని అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఫలితాలను పక్కన పెట్టాలని ఆదేశించింది. మాన్యువల్ విధానంలో జవాబు పత్రాలను మూల్యాంకనం చేయించాలని స్పష్టం చేసింది. డిజిటల్ మూల్యాంకనం ఫలితాలకే కట్టుబడిన పిఎస్ఆర్ తాను రూపొందించిన నాటకంలో భాగంగా జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనం డిసెంబర్ 2021 నుంచి ఫిబ్రవరి 2022 మధ్య హాయ్లాండ్లో జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అక్కడ మొత్తం అంతా చేసుకొచ్చారనమాట. కానీ చేతి రాతల్లో తేడాలు ఉన్నాయి. కార్యదర్శులు మారుతున్న వెలుగులోకి రాబోయినవని కొంచెం గట్టిగా చేతులు మారాయి, కోట్లలో చేతులు మారాయి అనమాట. ఈ వ్యవహారం మొత్తం ఇప్పుడు బయటకు వస్తుంది. పిఎస్ఆర్ ఆంజనేయులు మునిగిపోయినట్టు ఆల్మోస్ట్.
జగనే ఆదేశించారు. ఈరోజు చూసారా, మొత్తం అన్ని పత్రికల్లో ఈ నారాయణ శ్రీ చైతన్య యాడ్లే. మొత్తం అన్ని పత్రికల్లో శ్రీ చైతన్య, ఇక్కడేమో నారాయణ, మొత్తం అన్ని పత్రికల్లో. ఇది అడ్మిషన్స్ టైం కదా, కోట్లు యాడ్లు ఇస్తారనమాట. ప్యాకేజీలు మాట్లాడుకుంటారు. ఈ ప్రధాన పత్రికలతో, పెద్ద పెద్ద పత్రికలతో ప్యాకేజీలు మాట్లాడుకుంటారు. ఓ 3 కోట్లు 5 కోట్లకి యాడ్లు కుమ్మరిస్తూనే ఉంటారు. జూన్ నెల వరకు యాడ్లు కుమ్మరిస్తూనే ఉంటారు. సో ఇవి యాడ్లు, ఈ డబ్బులన్నీ కూడా పేరెంట్స్ దగ్గర నుంచి లాక్కుంటారు. పాపం మధ్యతరగతి పేరెంట్స్, మా పిల్లలు శ్రీ చైతన్యలో చదువుతున్నారు, మా పిల్లలు నారాయణలో చదువుతున్నారనే ఒక పేరు గొప్పల కోసం వాళ్ళని అక్కడ చేర్పించేస్తారు. ఆ పిల్లలు అక్కడ తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటారు. అంతా కూడా ఒక ఫార్ములా ఉండదు, ఒక ఆల్గారిథం ఉండదు, ఒక సిస్టమ్ ఉండదు. ఆ వీకెండ్లో పెట్టే ఎగ్జామ్ కోసం ఆ వారం అంతా వాళ్ళని రుద్దుతారనమాట. సో నేను చెప్పేది ఏంటంటే, ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతున్న పిల్లలు మార్కుల కోసం చూడొద్దు. మీ టార్గెట్ ఎంసెట్లో ర్యాంకు, లేదా ఐఐటీలో ర్యాంకు, లేదా ఎన్డీఏ, లేదా నీట్ అది ఉంటే మీరు దాన్ని చదువుతూనే, ఇంటర్మీడియట్లో మార్కులు మీకు అవసరం కాదు. మార్కులతో అసలు పని ఉండదు. మ్యాథ్స్ పెంచుకోండి, తెలివితేటలు పెంచుకోండి, సబ్జెక్ట్ విషయ పరిజ్ఞానం పెంచుకోండి. దాన్ని ఎలా ఓన్గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వయసు నుంచే అలా చేయాలి. మేము చదువుతున్నప్పుడు ఇలా చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. సో ఇప్పుడు టెక్నాలజీ మారుతోంది, అన్నీ కొత్త అందుబాటులోకి వస్తున్నాయి. సో మీరు అధ్యయనం చేసే అవకాశం ఉంది కాబట్టి చూడండి. అంతే తప్ప ఈ కార్పొరేట్ కాలేజీల మత్తులో అయితే పడొద్దు. కార్పొరేట్ కాలేజీల మత్తులో పడొద్దు, దెబ్బతినేస్తారు, ఏమీ ఉండదు. అందులో 100 మంది జాయిన్ అయితే ఒక 5గురు సక్సెస్ అవుతారు, మిగిలిన 95 మంది కూడా కష్టమే. సో అందుకే నేను చెప్పేది. తర్వాత ముఖ్యమంత్రి అయస్కాంతం లాంటి వారు, ఆయనపై విశ్వాసంతోనే ఏపీకి పెట్టుబడులు, మంత్రి భరత్. అయితే అదైతే ఒక రకంగా వాస్తవమే. చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్తోనే పెట్టుబడులు వస్తాయి. ఇంకెవరైనా సీఎం అయితే మేబీ అంత రావేమో, ఆ పరిస్థితి ఉండదేమో. చంద్రబాబు నాయుడు గారికి ఆ ఇమేజ్ ఉంది అనేది వాస్తవం, ఒప్పుకోవాలి. క్వాంటమ్ వ్యాలీతో ప్రపంచం దృష్టి అమరావతి వైపే. బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్. ప్రధాని రాకతో రాష్ట్రాభివృద్ధిపై మరింత భరోసా, భాజపా నేతల వెల్లడి. తర్వాత 3 ఏళ్లలో అమరావతి నిర్మాణాలు పూర్తి చేయాలి. మంత్రులు, కూటమి ప్రజాప్రతినిధులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. ప్రజల భాగస్వామ్యంతో సభ విజయవంతమైందన్న సీఎం. మోదీ ప్రసంగం భవిష్యత్తు రాజధానిని ఆవిష్కరించిందని వ్యాఖ్య. సో ఓవరాల్గా అమరావతి సభ మీద నిన్న సీఎం గారు టెలికాన్ఫరెన్స్ పెట్టి కూటమి నాయకులందరికీ కూడా చెప్పారు, అసలు ఎందుకు మనం ఇంత పెద్ద మీటింగ్ పెట్టాల్సి వచ్చింది. దేశం మొత్తానికి ఒక సంకేతం ఇవ్వడానికి, దేశంలో ఇతర రాష్ట్రాలకు, పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు అందరికీ ఒక పాజిటివ్ సంకేతం ఇవ్వడానికి మనం అంత గ్రాండ్గా సభ నిర్వహించాము అని చెప్పి ఆయన నిన్న మాట్లాడారనమాట. తర్వాత రాజధాని పనులు చకచక సకాలంలో పూర్తి చేయడమే లక్ష్యంగా అడుగులు, నమూనాల ఖరారుపై మంత్రి చర్చలు. ఓకే, 105 నియోజకవర్గాల్లో ఆసుపత్రులు నిర్మిస్తాం. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. జనవరిలో తెలుగు మహాసభలు ప్రచార పత్రికలను విడుదల చేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని. సో ఇవన్నీ ఈనాడులో వచ్చిన అంశాలు. ఇక్కడ ఏదో ఉందా అదండి చూద్దాం. ల్యాండింగ్ వాలుగా కాదు, నిటారుగా ఎయిర్ క్రాఫ్ట్లకు హైబ్రిడ్ రాకెట్ మోటార్లు వినియోగిస్తే సాధ్యమే, పరిశోధనలతో నిరూపించిన ఐఐటి మద్రాస్ నిపుణులు. ఎయిర్ క్రాఫ్ట్లు హైబ్రిడ్ రాకెట్లు మోటార్లు వినియోగిస్తే ల్యాండింగ్ వాలుగా కాదు, నిటారుగానా? ఇదేదో కొంచెం చదివి చెప్దాంలే. 50% రాయితీపై పశువుల దానా ఇస్తున్నారంటండి. రాష్ట్రంలో పశుపోషకులకు 50% రాయితీ మీద సమీకృత దానా ఇస్తున్నారంట. కిలో 22 రూపాయలు 11 పైసలకు కొని రైతు సేవా కేంద్రాలు, పశు వైద్య సేవల ద్వారా 11 రూపాయలు 10 పైసలకే ఇస్తున్నారంట. తర్వాత రైతుల ఆందోళన ప్రభుత్వానికి పట్టదా? ఎక్స్లో మాజీ సీఎం జగన్ విమర్శ. ధర స్థిరీకరణకు 6,000 కోట్లు ఖర్చు చేశాం. బెంగళూరులో ఫుల్ టైం ఉండే జగన్కి ఇవన్నీ ఎలా తెలుస్తాయి? వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఎద్దేవా. ఇంకా వైకాపా ప్రభుత్వం బకాయిలను చెల్లించాం. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. దరఖాస్తులతో దడ. ఇళ్ల నిర్మాణానికి అనుమతులపై అప్లోడ్ చేయడానికి టెక్నికల్ పర్సన్ల అనాసక్తి.
నిర్మాణంలో ఉల్లంఘనలపై బాధ్యులను చేస్తామనడంతో వెనకడుగు, స్వీయ ధృవీకరణ పథకం అమలులో చిక్కులు. ఇది నిజంగా అర్బన్ ఏరియాస్లో మున్సిపాలిటీల్లో ప్లాన్లు ఆగిపోయినాయి. మేబీ మీకు కూడా ఆ చిక్కులు వచ్చే ఉంటాయి. కొత్తగా కన్స్ట్రక్షన్ చేయాలనుకున్న వాళ్ళకి ప్లానింగ్స్ ఇవ్వట్లా. ఎందుకు ఇవ్వట్లేదు? అక్కడ ఇంజనీర్లు ఎవరైతే ఉంటారో ప్లాన్ ఇచ్చే ఇంజనీర్లు వాళ్ళనే బాధ్యులను చేస్తున్నారు. ఏమైనా డీవియేషన్స్ ఉంటాయి, దానికి వాళ్ళు ఒప్పుకోవట్లా. సో అందుకని ఇక్కడ కొంత ఇబ్బంది వస్తుంది గత నెల రోజుల నుంచి కూడా. మూడేళ్ల అద్దె ముందే చెల్లించేశారు. వైకాపా హయాంలో ఒంగోలు IIIT భవనాల యజమానిపై ప్రేమ 3 ఏళ్లకు కలిపి 13 కోట్లు అడ్వాన్స్గా ఇచ్చేశారు. అయ్యమ్మా, ఇది వైసీపీ హయాంలో మరో ఘనకార్యం. మన అనుకుంటే వాళ్ళకి మన అనుకుంటే వాళ్ళకి కోట్లు కుమ్మరించి ఇచ్చేశారు. 3 సంవత్సరాల అడ్వాన్స్ అద్దె ఎవరైనా ముందే ఇచ్చేస్తారండి? అడ్వాన్స్గా ఇస్తే ఒక 6 నెలల అడ్వాన్స్ ఇస్తే ఇస్తాం. బెంగళూరు లాంటి చోట్ల అయితే 1 ఇయర్ అడ్వాన్స్ ఇవ్వాలేమో, హైదరాబాద్ లాంటి చోట్ల 6 నెలల అడ్వాన్స్ ఇవ్వాలేమో, ఇతర పట్టణాల్లో 2 లేదా 3 నెలల అడ్వాన్స్ ఇస్తే చాలు. కానీ ఇక్కడ అడ్వాన్స్ ఇచ్చారు ప్లస్ 3 ఏళ్ల అద్దె ఒకేసారి చెల్లించేశారంట 13 కోట్లు. ఏం చెప్తారు? ఇది వైసీపీ హయాంలో మరో లీల. ఇటువంటి లీలలు వేలల్లో ఉన్నాయి రావు. ఇందుకు కాదా 11 వచ్చింది? సరే, ఇది పక్కన పెట్టేసి సాక్షికి వెళ్దాం. మనందరికీ ఎంతో ఇష్టమైన పత్రిక. ఈ పత్రికలో కూడా యాడ్లన్నీ వచ్చాయి. ఈ పత్రికలో కూడా నారాయణ శ్రీచే తినే వాళ్ళు ఫస్ట్ 5 పేజీలు తినేశారు. సో 5వ పేజీలో వార్తలు. కుట్టు స్కీమ్ 150 కోట్ల స్కామ్, 257 కోట్ల పథకంలో దోపిడీకి ముఖ్య నేత పన్నాగం. వాస్తవమైంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 స్కాములు జరిగాయి, 2 ఆరోపణలు వచ్చాయి. అందులో ఒకటి కుట్టు, రెండోదేమో ఈ వర్షా క్లస్టర్స్కి ఇచ్చిన ల్యాండ్. సో వర్షా క్లస్టర్స్కి ఇచ్చిన ల్యాండ్ విషయంలో అనుమానాలు ఉన్నప్పటికీ వాళ్ళు 2 ఏళ్ళు టైం అడిగారు కాబట్టి వెయిట్ చేయాలి. ఎందుకంటే అది పెట్టుబడికి సంబంధించిన వ్యవహారం కాబట్టి, ఉపాధికి సంబంధించిన వ్యవహారం కాబట్టి, కొత్త పరిశ్రమలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఆ విషయంలో మనం ఆచితూచి వ్యవహరించాలి. ఒక 2 ఏళ్ళు వెయిట్ చేయాలి. నిజంగా వాళ్ళకి ఇచ్చిన కాలపరిమితిలో వాళ్ళు తీసుకున్న భూమికి న్యాయం చేస్తారా లేదా అని. ఇది కొంతవరకు వాస్తవమే. ఆయన ఆశీస్సులతో చక్రం తిప్పిన చంద్రగిరికి చెందిన నేత. మహిళలకు టైలరింగ్ సెక్షన్లో స్కీమ్ అంచనాల అమాంతం పెంపు, టెండర్ల దశ నుంచే పలు అక్రమాలు, తక్కువ కోట్ చేసిన సంస్థను కాదని మిగతా 2 సంస్థలకు కాంట్రాక్టు, సిండికేట్గా మారిన 2 కంపెనీలు. ఈ మేరకు ముఖ్య నేతతో ముందే ఒప్పందం. రాష్ట్రంలో అరకొరగా సెక్షన్ కేంద్రాలు, అవి కూడా ప్రభుత్వ భవనాల్లోనే. మహిళలకు కుట్టు మిషన్లు పరికరాలు ఇవ్వకుండానే ఇచ్చినట్టు చూపుతున్న వైనం. అంటే ఇక్కడ బయట మీరు మిషన్ కొనాలంటే ఎంత ఉంటుందండి? ఉషా కానీ గంగా కానీ మంచి మిషన్లు మ్యాక్సిమం ఒక 3,000 4,000 అంతే కదా ఉండేది. కానీ వీళ్ళు 7,000కు పైగా కోట్ చేశారు. భారీగా ధరలు కోట్ చేసి మిషన్లు ఇస్తున్నారు. సుమారుగా వీళ్ళు రాసినట్టు 257 కోట్లు అయితే 150 కోట్లు అయితే కాదు, కానీ నాకు తెలిసి ఒక 60-70 కోట్ల వరకు వెనకేశారనేది నాకు కూడా ఈ మధ్య ఒక సమాచారం వచ్చింది. నేను కూడా కొంచెం కనుక్కుంటున్నాను. అసలు ఎవరు టెండర్లు వేసింది, ఎవరెవరిని పక్కకు పెట్టేశారు, ఎవరెవరు సిండికేట్ అయ్యారు అనేది కనుక్కుంటున్నాం. కొంత స్కామ్ జరిగిన మాట అయితే వాస్తవం అన్నమాట. సో ఇది ఏ విధంగా జరిగింది అనేది కొంచెం మనం ఇన్వెస్టిగేషన్ మళ్ళీ వీడియో చేద్దాంలే. తర్వాత అన్నం పెట్టే రైతులకే సున్నమా, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు. రాష్ట్రంలో ఏ పంటకైనా కనీస మద్దతు ధర ఉందా? మీరున్నప్పుడు ఉందా? మీరున్నప్పుడు ఉందా? వీళ్ళు ఏమైనా తగ్గించారేంటి రేట్లు? తగ్గించలేదు కదా. రైతులు రోడ్డు ఎక్కడం చంద్రబాబు సహా కూటమి నేతలకు పట్టదా? మార్కెట్లో జోక్యం చేసుకోవాలన్న కనీస బాధ్యత లేదా? మీరు మీ మంత్రులు యంత్రాంగానికి ధర్మమేనా? మిర్చి రైతులను నమ్మించి మోసం చేశారు. మా హయాంలో ధరల స్థిరీకరణ కోసం 3,000 కోట్లతో ప్రత్యేక నిధి, 5 ఏళ్లలో ఏకంగా 7,796 కోట్లు ఖర్చు చేసి ఆదుకున్నాం. మా విధానాన్ని కొనసాగించి ఉంటే రైతులకు ఊరట లభించేది అని జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో కూర్చొని చేసిన ట్వీట్ సాక్షిలో ఇంత పెద్ద వార్త. జస్ట్ ఒక 2 నిమిషాల్లో ట్వీట్ చేస్తే ఇంత పెద్ద వార్త వస్తుంది అని తెలిస్తే ఈ రాష్ట్రంలో ప్రతి రాజకీయ నాయకుడు సొంత పేపర్ పెట్టుకునేవాడేమో. జస్ట్ ఒక ట్వీట్ చేస్తే చాలు. చూసారా? నేడే నీట్ యూజీ. ఓకే, మద్యం దుకాణంపై మహిళా ఆగ్రహం. ఇళ్ల మధ్య ఏర్పాటు చేసిన వైన్ షాపును వెంటనే తొలగించాలని కృష్ణా జిల్లా పోతేపల్లిలో మహిళలు గ్రామస్తులు రోడ్డెక్కారంట.
దళిత మహిళపై దాష్టీకం. రాష్ట్రంలో మరో దళిత మహిళపై దారుణం జరిగింది. కృష్ణా జిల్లా పెడన మండలం బల్లిపొరలో దళిత మహిళపై దాడి చేయడమే కాకుండా దుస్తుల్ని చించి అవమానించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పింఛను విషయంలో హైకోర్టు కీలక తీర్పు. పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల పింఛను విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పింఛన్ కమ్యూటేషన్ పునరుద్ధరణ కాలపరిమితిని 11 ఏళ్ల 3 నెలలుగా నిర్ణయించాలన్న విశ్రాంతి ఉద్యోగుల అభ్యర్థన హైకోర్టు తోసిపుచ్చిందంట. తర్వాత దిగుమతులు బంద్, పోస్టల్ సేవలు కూడా. పాక్కు భారత్ మరిన్ని షాకులు. పాక్ నౌకలకు నో ఎంట్రీ, ఐఎంఎఫ్ రుణాన్ని అడ్డుకుంటోంది. భారత్ చర్యపై పాకిస్తాన్ ఆక్రోశం. ఐఎంఎఫ్ రుణం దాదాపుగా $7 బిలియన్ ఐఎంఎఫ్ నుంచి, అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని అంటారు. $7 బిలియన్ పాకిస్తాన్కు వెళ్లాల్సింది. అది ఇవ్వకుండా భారత్ అడ్డుకుంటున్న మాట వాస్తవమే. ఎందుకంటే పాకిస్తాన్కి మరింత ఆర్థికంగా చిక్కుల్లోకి వెళ్తే, డిఫెన్స్లో పెడితే మాట వింటారు కదా, ఉగ్రవాదులను తరిమేస్తారు కదా అనేది. ఇట్లా ఇక మీ బాధలు వినడం మా పని కాదు. మిమ్మల్ని ఎవరు లోపలికి రానిచ్చారు? వెంటనే సమ్మె విరమించి ఉద్యోగాల్లో చేరండి, లేదంటే ఉద్యోగాలు ఊడగొడతాం. మహిళా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను హెచ్చరించిన మంత్రి సత్యకుమార్. వీళ్ళు దాదాపుగా 8,000 మంది వరకు ఉన్నారండి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు. వాళ్ళ పట్ల ప్రభుత్వం కొంచెం సానుకూలంగా చర్చించవచ్చు కదా. ఎందుకు వాళ్ళ మీద అట్లా వాళ్ళని రెస్పాండ్ అవ్వట్లేదు? పాపం వాళ్ళు ఎప్పటి నుంచో సమ్మె చేస్తున్నారు, రెస్పాండ్ అవ్వట్లేదు. తర్వాత ధాన్యం కొనాల్సిందే, కొనుగోలు నిలిపేతను నిరసిస్తూ 10 చోట్ల రైతుల ధర్నా అంట. ఏమంటే వైసీపీ హయాంలో ఈ మాత్రం కూడా ధాన్యం కొనలేదు. అప్పుడు ఈ రైతులందరూ ఏం చేశారు? అఫ్కోర్స్ ఇప్పుడైనా వాళ్ళ బాధలు ఉన్నాయి, వాళ్ళు నిరసన తెలియజేసే హక్కు వాళ్ళకు ఉంది, తప్పులేదు. కానీ వైసీపీ హయాంలో ఇలా నిరసన కూడా తెలియజేయలేకపోయారు రైతులు. వైసీపీ హయాంలో భయంతో వణికిపోయారు నిరసన తెలియజేయడానికి. ఇప్పుడు వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళు వాడుకుంటున్నారు, వాళ్ళ కష్టాన్ని వాళ్ళు రోడ్డెక్కి చెప్పుకుంటున్నారు. మీకు ఒకసారి అనిపించిందా ఎప్పుడైనా? ఈ మధ్య ఎక్కువగా రకరకాల వర్గాలు సమ్మె చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు, రోడ్డు ఎక్కుతున్నారు. ఎందుకు? వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళు వాడుకుంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళు వాడుకోవాలా, భయపడ్డారు. పోలీసులతో కొట్టిస్తారేమో, అక్రమ కేసులు పెట్టిస్తారేమో అని భయపడ్డారు. అదే ఆ పాలనకి ఈ పాలనకి ఒక పెద్ద తేడా అదే. వైసీపీ 151 నుంచి 11కి రావడానికి పెద్ద కారణాల్లో అది కూడా ప్రధాన కారణమే. వాళ్ళు ప్రజల స్వేచ్ఛను హరించింది వైసీపీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛగా ఉన్నారు. అదే ఒక పాజిటివ్ సంకేతం. ఎవరిని రోడ్డెక్కనేయలేదు, అప్పుడు ఎవరిని నోరెత్తనేయలేదు ఆ 5 ఏళ్ళు. రాష్ట్ర ప్రభుత్వ రాజ్యాంగ విరుద్ధ చర్యలను అడ్డుకోండి. ఏపీ ఎండీసీ ద్వారా రుణసేకరణను, బాండ్ల జారీలో అవకతవకలు. ప్రైవేటు వ్యక్తులు నేరుగా ట్రెజరీ నుంచి డబ్బులు తీసుకునేలా అనుమతి ఇవ్వడమా? గనులను తాకట్టు పెట్టుకొని అప్పు ఇచ్చిన వారు నేరుగా వాటిని అమ్ముకోవచ్చు. ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. రిజర్వ్ బ్యాంక్ నిధులను ప్రైవేటు వ్యక్తులు నేరుగా ఎలా తీసుకుంటారు? దీనిని రాష్ట్ర ప్రభుత్వం ఎలా అనుమతిస్తుంది? ప్రభుత్వ చర్య రాజ్యాంగ విరుద్ధం. బాండ్ల జారీతో సహా ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయండి. హైకోర్టులో వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రయోజన వ్యాజ్యం. ఇది కొంచెం ఇంపార్టెంట్ అంశమే. సో వైసీపీ వాళ్ళు పిల్లేశారు కదా, చూద్దాం. ఐఫోన్ భారత్లో తయారీ, అమెరికాలో అమ్మాలి. మెజార్టీ ఫోన్ల తయారీ ఇక మన దేశంలోనే. 2026 నాటికి అగ్రరాజ్యానికి 6 కోట్ల యూనిట్లు. బాగుందండి. మన దేశంలోనే ప్లాంట్ పెడుతున్నారంట, పెట్టి మన దగ్గరే తయారు చేసి అమెరికాలో అమ్ముతారంట. బాగానే ఉంది కదా. ఇక సైబర్ కాండ్రియా నెట్ వైద్యుడు కాదు, నెట్టే ముందు. సమస్య ఘోరంతా నెట్ చూపేది కొండంతా. ఆన్లైన్లో వెతకడం, ఆందోళన పడడం, పిల్లలు యువతలోనే ఎక్కువ. విజ్ఞానమే ప్రధానం. నిజమే, మనకి ఇది ఒక పైత్యం. వీళ్ళు నెట్ వైద్యం అన్నారు కానీ నెట్ పైత్యం అనమాట. మనకి ఏ సమస్య వచ్చినా సరే దాన్ని గూగుల్లో సెర్చ్ చేస్తాం. ఇప్పుడు గూగుల్ కూడా కాదు, ఏఐలో సెర్చ్ చేస్తాం. ఏఐలో రకరకాల ఆప్షన్స్ వస్తాయి. దాన్ని అంతా చదివేసి మనమే సొంత వైద్యానికి వెళ్తామన్నమాట. సో ఇది ఎప్పటికీ మంచిది కాదు. సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఈ మెడికేషన్స్లో సైడ్ ఎఫెక్ట్లు చాలా ఉంటాయన్నమాట. సో ఇటువంటి చదివి కొంతమంది ఏం చేస్తారు, వైద్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన ప్రిస్క్రిప్షను గూగుల్లో సెర్చ్ చేస్తారు. ఇది వాడచ్చా లేదా, దీనివల్ల ఎఫెక్ట్లు ఏంటని సెర్చ్ చేస్తారు. తిరిగి డాక్టర్ని అది అడుగుతారు. అంటే డాక్టర్లను నమ్మడం మానేశారు, డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం తగ్గించేశారు. ఇది అంత మంచిది కాదు మన జీవనశైలికి. అలాగే మీరు తినే పన్నీర్ సహజమైనదైనా, హోటల్లో పెరిగిన ప్రత్యామ్నాయ పన్నీర్ వాడకం దీనివల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు అని ఇందులో ఒకటి రాశారనమాట. సో ఇవన్నీ సాక్షిలో అంశాలు. నిన్న ఆర్సీబీ చెన్నై మ్యాచ్ బాగుంది కదా, లాస్ట్లో చూశాను. లాస్ట్ 3 ఓవర్లకి 38 ఎన్నో కొట్టాలనగా చూశాను. అక్కడ చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా జరిగింది. చివరి బాల్కి 4 కొట్టలేకపోయారు. ఇంకా
డాబా నిద్రలో కజిన్స్తో కబుర్లు బాగుండేది చిన్నప్పుడు. డాబా నిద్రలు చిన్నప్పుడు బయట రోడ్డు మీద పట్టి మంచం వేసుకొని పడుకోవడం, డాబా మీద పడుకోవడం ఒకప్పుడు ఉండే. ఇప్పుడు పిల్లలకి అవన్నీ లేవు. అదొకటి రాశారు ఆఫ్ బీట్లో కొన్ని వార్తలు రాస్తున్నారు. ఇది పక్కన పెడితే ఆంధ్రజ్యోతికి వెళ్దాము. వచ్చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మిస్ కెనడా మోరిసన్కు సాంప్రదాయ స్వాగతం. నేడు రేపు 120 దేశాల పోటీదారుల రాక. హైదరాబాద్ వేదికగా 10 నుంచి 31 వరకు మిస్ వరల్డ్ పోటీలు అంటండి. సో హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు, అందుకే అందగత్తెలు వచ్చేస్తున్నారని రాశారు. ఆల్ ఇన్ వన్ గోల్డ్ ఏటీఎం. బంగారం అమ్మకం, కొనుగోలు, మార్పిడితో పాటు నగల కొనుగోలు సేవలు అందించేలా రూపకల్పన. త్వరలో గోల్డ్ సిక్కా సంస్థతో అందుబాటులో. బంగారం తాకట్టు పెట్టడం, అమ్మకం, కొనుగోలు అంతా కూడా ఒక సిస్టమ్ రూపొందిస్తున్నారంట, ఒక ఏటీఎం లాంటిది. తర్వాత పచ్చళ్ళపైన ట్రంప్ పగ. భారత్ నుంచి తెప్పించుకునే ఆహారోత్పత్తులపై నిఘా. పన్ను కట్టకపోతే భారీ జరిమానాలు. సోషల్ మీడియా యాప్ల ద్వారా అమెరికాలో పలువురు భారతీయుల చిరు వ్యాపారాలు. ఇంతకాలం సుంకాలు లేకుండానే ఇకపై పన్నుపోటు. అమెరికాకు బంధువులు తీసుకొచ్చే వాటిపైన నిబంధనలు. ఆందోళనలో భారతీయులు. వాట్సాప్ గ్రూపుల్లో చర్చ. అమ్మో మనోళ్ళు ఈ లడ్డూ పళ్ళెం స్టార్ట్ చేశారు కదా, ఇప్పుడిప్పుడే యూఎస్ నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి. యూఎస్ నుంచి ఇప్పటి వరకు 6 ఆర్డర్స్ వచ్చాయి. అదంతా పంపిస్తున్నారు. ఇప్పుడు చూడండి పన్ను అంట. చిన్న చిన్న వ్యాపారాలు, దానికి కూడా పన్ను వేసేస్తే ఎలా? సో మీరు అంటే ఎలాగ టాపిక్ వచ్చింది కదా చెప్తున్నా. ఈరోజు చెప్పకూడదు అనుకున్నాను కానీ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇదిగోండి లడ్డూపల్లెం.com. సో మీరు ఎవరైనా టేస్ట్ చేశారా? అన్నీ కూడా జొన్న, రాగి, సజ్జ, కొర్రలు వాటితో చేసిన లడ్డూలు, అలాగే జీడిపప్పు, ఆల్మండ్, డ్రై ఫ్రూట్స్, ఫ్లాక్సీ సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్ ఆరోగ్యానికి చాలా మంచి. అలాగే గుమ్మడి గింజలు, అలాగే ఆల్ సీడ్స్ మిక్సింగ్, ఇలా డిఫరెంట్ వెరైటీస్తో జాగరి ప్యూర్ బెల్లం పొడి వాడి చేసిన కాంబినేషన్ అనమాట. దీంతోపాటు ఇంకొన్ని ఫార్ములాస్, కొన్ని కాంబినేషన్స్ వాడారు. కొంచెం ట్రైనింగ్ అది తీసుకొని బాగానే చేశారనమాట. సో వీలైతే బుక్ చేయండి. www.laddupallem.com. laddupallem.comలోకి వెళ్ళి మీకు ఏది కావాలో అది బుక్ చేయండి. ఒక 3 రోజుల్లో డెలివరీ వస్తుంది. అలాగే ఫ్రాంచైజీలు, ఇప్పుడు మనకి ఇది ఒక కొత్త బ్రాండ్ అండి. ఈ లోగో అది చూడడానికి చాలా బాగుంటుంది. చూసారా ఈ లోగో? ఈ పేరుతో మెయిన్ టౌన్, మెయిన్ సిటీస్లో ఒక స్టోర్, చిన్నపాటి అవుట్లెట్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది పెట్టి ఈ 20 వెరైటీలు కూడా స్టోర్లో పెట్టి అమ్మితే మంచి బిజినెస్ జరుగుద్ది. ఎందుకంటే ఇది ఏ సెంటర్లో ఉన్నా సరే ఈ బ్రాండింగ్ ఒక అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. సో దీన్ని ఫ్రాంచైజీలు కూడా ఇస్తున్నారు. వీళ్ళు ఫ్రాంచైజీలు కూడా ఇస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఈవెన్ బెంగళూరు నుంచి ఎవరో ఇద్దరు కాంటాక్ట్ అయ్యారు, హైదరాబాద్ నుంచి కాంటాక్ట్ అయ్యారు. సో రాష్ట్రంలో భిన్నమైన ప్రాంతాల్లో ఫ్రాంచైజీలు ఇస్తారు. కొంచెం మినిమం బడ్జెట్లోనే వెళ్ళిపోవచ్చు, తక్కువ బడ్జెట్లోనే వెళ్తున్నారు. మరి భారీ బడ్జెట్లు అయితే ఏమీ లేవు. ఒక చిన్నపాటి వ్యాపారం అన్నమాట. మంచి కార్పొరేట్ స్థాయిలో ఉంటుంది. ప్రోడక్ట్ అంతా వీళ్ళే సప్లై చేస్తారు. సో వీలైతే 9997839994 మీకు ఫ్రాంచైజీలు కావాలన్నా, ఆర్డర్ చేసుకోవాలన్నా సరే వెబ్లో కూడా వాట్సాప్లో కూడా చేసుకోవచ్చు. 9997839994. సో దీనికి కాంటాక్ట్ అవ్వండి, ఆర్డర్ చేయండి. లేదా ఫ్రాంచైజీ కావాలనుకున్న వాళ్ళు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దీనికి కాంటాక్ట్ చేయండి, వాళ్ళు మాట్లాడతారు. అంతా హోమ్ మేడే. ఒక 20 మంది వరకు కలిపి చేసుకుంటున్నారనమాట. సో అది సో మొత్తానికి అమెరికా పంపించడానికి ఇది. ఇప్పటికి అమెరికా నుంచి వాళ్ళకి బాగానే ఆర్డర్స్ వచ్చాయి. 6 ఆర్డర్స్ వచ్చాయి. నిన్న ఒకటి డెలివరీ చేశారు. సో ఇంకా మిగిలినవి కూడా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈరోజు ఈ వార్త వచ్చింది, పాపం చెప్పాలి వాళ్ళకి. తర్వాత క్వాంటంతో కొత్త శకం. దేశంలో తొలి క్వాంటం వ్యాలీ అమరావతిలోనే. అతిపెద్ద అత్యాధునిక IBM సిస్టమ్ 2 ఏర్పాటు. టెక్ వరల్డ్లో సంచలనంగా ప్రభుత్వ ఒప్పందం. రాష్ట్రం వైపు అంతర్జాతీయ టెక్ నిపుణుల చూపు. నాలెడ్జ్ ఎకానమీకి కేర్ ఆఫ్గా మారనున్న ఏపీ రాజధాని. 10,000 కోట్ల నుంచి 15,000 కోట్ల దాకా పెట్టుబడులు. క్వాంటమ్ టెక్నాలజీతో ప్రయోజనాలు ఎన్నో. అత్యంత వేగంగా సమాచారం, డేటా విశ్లేషణ. అంతర్జాతీయ టెక్ దిగ్గజం IBM, అదే స్థాయిలో పేరు పొందిన TCS. ఈ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కూర్చుకున్న క్వాంటమ్ వ్యాలీ ఒప్పందం టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. నిజంగా అది ఒక విప్లవం అండి. నిజంగా అత్యద్భుతమైన ప్లాన్ అది క్వాంటమ్ వ్యాలీ అనేది. సాధారణ కంప్యూటర్ ఒక రోజంతా చేసేది ఈ కంప్యూటర్ 10 నిమిషాల్లో చేసేస్తుంది. 10 నిమిషాలు.
చూడండి, గూగుల్లో మనం ఏదైనా సెర్చ్ చేస్తే దాని నుంచి మనకు రిజల్ట్ రావాలి, మనం బ్రౌజ్ చేయాలి, ఆ లింకులు ఓపెన్ చేయాలి, అదంతా జరగడానికి ఒక 20 నిమిషాలు టైం పడుతుంది ఏదైనా సబ్జెక్ట్ మీద మనకి క్లారిటీ రావడానికి. గూగుల్లో అది గంట అయినా అవ్వచ్చు. కానీ ఏఐలో అయితే 2 నిమిషాల్లో మనకు కావాల్సిందంతా సారాంశం కూడా వచ్చేస్తుంది. దాన్ని మనం టేబుల్లో కన్వర్ట్ చేసుకోవచ్చు, ఇమేజ్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఏఐతో ప్రయోజనాలు అన్నీ ఉన్నాయి. అలాగే ఇప్పుడు కంప్యూటర్లు బిట్లు 0 and 1 అనే బిట్లలో నడుస్తాయి కదా. సో ఈ క్వాంటమ్ వాల్యూ వచ్చిన తర్వాత ఇందులో ఉన్న ఈ క్వాంటమ్ క్లౌడ్ కంప్యూటింగ్, క్వాంటమ్ ఇదేదో పేరు ఉంది సంథింగ్, ఇదిగోండి క్వాంటమ్ వాల్యూ నిర్మాణాలను డిజైన్ చేస్తున్నారు కదా. సో ఇది క్యూబిట్లలో వాడతారు, క్యూబిట్లలో ఉంటుందంట ఇదంతా కూడా. సో జనవరి 1వ తేదీన 2026 జనవరి 1వ తేదీన దీన్ని తీసుకొస్తున్నారు. చూద్దాం ఆ విప్లవం ఏంటో, ఆ సంచలనం ఏంటో, దాని రిజల్ట్ ఏంటో చూద్దాం. ప్రపంచంలో ఉన్న టెక్ నిపుణులు అందరూ కూడా దాని మీద ఆసక్తిగా ఉన్నారనమాట. ఇక వాణిజ్యం బంద్ చెప్పుకున్నాము. తర్వాత ఆంధ్ర ప్రగతికి అనుకున్న ఈ వారం మీరు అమరావతి మీదే కొత్త పలుకుతారని అనుకున్నాను మాస్టారు, అదే పలికారు. ఓకే. వైసీపీకి లిక్కర్ ఫండ్, అందుకు అనుగుణంగా మద్యం పాలసీ, డబ్బులు బాగా రావాలని జగన్ చెప్పారు. విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి కలిసి చర్చించాము. వ్యాపారుల్ని 12% కమిషన్ అడిగాము. ముడుపులు ఇవ్వని వారికి ఆర్డర్ బంద్. కొన్ని డిస్టిలరీలను లాక్కునే బాధ్యత సాయిరెడ్డి, మిథున్ రెడ్డి తీసుకున్నారు. సిట్ కస్టడీలో రాజకేశ్వరరెడ్డి వెల్లడి. చాణక్యతో కలిపి ప్రశ్నించిన అధికారులు. మద్యం స్కామ్లో నేడు సిట్ విచారణ. యాక్చువల్లీ ఇంకో వార్త ఒకటి ఉందండి. బోరుగడ్డ అనిల్కి బెయిల్ వచ్చింది. అది ఈనాడులో లోపల పేజీలో ఎక్కడో రాశారు. బోరుగడ్డ అనిల్కి బెయిల్ ఎందుకు వచ్చింది? పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేయాలి. ఒక వ్యక్తిని అరెస్ట్ చేశాక 90 రోజుల్లో ఛార్జ్షీట్ వేయాలి. కానీ ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు పోలీసులు 90 రోజులైనా. దాంతో హైకోర్టు అతనికి బెయిల్ ఇచ్చింది. పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు చూడండి. సెపరేట్గా ఒక వీడియో చేస్తా ఆ సబ్జెక్ట్ మీద. ఇక రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్టు. దేశంలో తొలి ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ. 10,000 కోట్ల పెట్టుబడులు, 1,50,000 ఉద్యోగాలు. క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో ప్రభుత్వం ఒప్పందం. ముంబై వేవ్స్ సదస్సులో ఎంఓయూపై సంతకాలు. థీమ్ పార్కులు, గ్లోబల్ సినిమా కో ప్రొడక్షన్ జోన్లు, ఏఐ ఆధారిత వర్చువల్ స్టూడియో కాంప్లెక్స్ ఏర్పాటు. సినిమా వినోద పర్యాటక అభివృద్ధికి దోహదం అంట. ఇదేదో బాగున్నట్టు ఉంది. సో ఇదొకటి బాగుంది. అలాగే గోవాలో ఒక ఆలయంలో తొక్కిసలాట జరిగి 6 భక్తులు మరణించారంటండి. ఉత్తర గోవాలోని సిర్గావ్ జాతరలో అపశృతి జరిగింది. సో రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్ట్. సో ఇవన్నీ ఇవాళకి ఆపేద్దాం, ఎందుకంటే సండే నేను యాక్చువల్లీ స్టార్ట్ చేయడమే లేట్గా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటికే లేట్ అయింది. ఈరోజు సండే కదా, ఎవరో గెస్ట్లు వచ్చారు. మన స్టూడియోలో సౌండ్కి కోసం సౌండ్ అంటే రీసౌండ్ రాకుండా బయట ఈ పాటలు భజనలు అవేమీ కూడా లోపలికి రాకుండా ఉండడానికి కొంచెం ఆ సెటప్ అది చేపిస్తున్నాం. సో వాళ్ళు వచ్చారు, స్టూడియో మొత్తం చూపించి మాట్లాడేసరికి లేట్ అయిందనమాట. అందుకే ఆల్మోస్ట్ మీకు రిలీజ్ అయినప్పటికీ 8:15 దాటొచ్చు. అయినా సరే సండే కాబట్టి కొంచెం మీకు కూడా టైం ఉంటుంది కాబట్టి నేను నమ్మి కొంచెం లేట్గానే రిలీజ్ చేస్తున్నా. చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.